ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డి జగనన్న నన్న మాటలు వింటా ఉంటే రక్తం కాలిపోతూ ఉంది. కానీ ఓర్పుతో సహనంతో ఉండాలి కాబట్టి తప్పట్లేదు. ప్రతి జగనన్న అభిమాని కూడా ఓర్పుతో సహనంతో ఉండడం ముఖ్యం. ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నా చంద్రబాబుని, నీ మాటలు కానీ చేతలు కావని నువ్వు నిరూపించుకున్నావు. మళ్ళీ 11 మంది చనిపోతే ప్రతిపక్ష నాయకుడు వెళ్ళి అక్కడ పరామర్శించి వస్తే ఒక తాగుబోతుని పంపించి అక్కడ తిట్టిస్తా ఉన్నావు నువ్వు. నీ పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ, అవినీతి రహిత పార్టీ అని నువ్వు మాటలే చెప్తా ఉన్నావు. ఈరోజు నీ ఎమ్మెల్యే ఈరోజు ప్రతిపక్ష నాయకుడిని తిడితే నువ్వు అతని పైన ఎలాంటి చర్యలు తీసుకున్నావని నిన్ను అడుగుతా ఉన్నా. ఇంకోటి అడుగుతా ఉన్నా నిన్ను, జేసీ ప్రభాకర్ రెడ్డి ఈరోజు జగనన్నని నీ అమ్మ నీ అబ్బా అని తిడతా ఉన్నావు. నువ్వు తిట్టిన తిట్టు నీ అబ్బా అని తిట్టా చూసావా? దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఎమ్మెల్యేల సీటు కోసం, ఎంపీల సీటు కోసం ఆయన దగ్గర నువ్వు కాళ్ళ దగ్గర కూర్చున్న రోజులున్నాయి. నువ్వు తిట్టా చూసావా నీ అమ్మ నీ జగన్ గారిని? అదే రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అదే నీవు తిట్టిన తిట్టు విజయమ్మ గారిది వంగి వంగి దండాలు పెట్టుకున్న రోజులు ఉన్నాయి. ఈరోజు నువ్వు జగన్ ఫ్యామిలీని విమర్శిస్తూ ఉన్నావు. జగన్ని అంతు చూస్తానంటా ఉన్నావు. జగన్ తలుచుకుంటే చాలామంది అయ్యారు, నువ్వు లెక్క కాదు. ఇంకోటి చెప్తా ఉన్నా, నీలాంటి వాళ్ళంతా తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకాలే. ఎస్, నీలాంటి వాళ్ళంతా తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకాలు. ఎందుకంటే ఈరోజు నువ్వు టీడీపీలో పార్టీలో ఉన్నావు కాబట్టి అది నీకు ఖచ్చితంగా వర్తిస్తుంది. పిల్లనిచ్చిన మావని, అధికారంలో చాలా పదవులు ఇచ్చిన మావని వెన్నుపోటు పొడిచి సీఎం అయిన చంద్రబాబుని మీరంతా అనుసరిస్తూ ఉన్నారు. తప్పు మీది కాదు, మీ నాయకుడిది. ఈరోజు నువ్వు చెప్తా ఉన్నా, నా కొడుక్కి బెంజ్ కారు ఉంది, జగన్కి చదువుకునేటప్పుడు సైకిల్ లేదని. నీకు తెలుసు, తాగి తిక్కెక్కి మాట్లాడుతూ ఉన్నావు. రాజశేఖర రెడ్డి గారు చిన్నప్పటి నుంచి ఉన్నప్పుడే వాళ్ళ నాన్నగారు రాజారెడ్డి గారు ఇన్కమ్ ట్యాక్స్లు కట్టారు. ఇది ప్రజలందరికీ తెలుసు. నువ్వు ఎమ్మెల్యేగా అయ్యి ఎంపీగా గెలిచి జనాల ప్రాణాలతో ఆడుకొని ఈరోజు నువ్వు డబ్బులు సంపాదించి నీ కొడుకు బెంజ్ కార్లు ఇప్పించాను. జగన్ నీకన్నా మొగాడే. ఎస్, జగన్ మొగాడు నీకన్నా. జగన్ నీకన్నా గొప్పోడు. నువ్వెంత? నువ్వు ఎమ్మెల్యేగా పోటీ నుంచి ఉంటే నువ్వు గెలుస్తావో లేదో అని భయపడతావు. కానీ జగన్ నీలాంటి వాళ్ళ 67 మందిని గెలిపించుకున్నాడు. ఏంటి, 67 మందిని గెలిపించుకున్న మగాడు ఎవడైనా ఉన్నాడు అంటే జగన్. యువకుడు అయినా సరే మాలాంటి యువకుల సపోర్ట్ జగనన్న కంపల్సరీ ఉంటా ఉంది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఈరోజు నీకు చెప్తా ఉన్నాను, ప్రతి జగనన్న అభిమాని తలుచుకుంటే నిన్ను ఏదైనా చేయగలడు. ఒకడు ప్రాణాలు తెగించి ఏదైనా చేయాలనుకుంటే ఏదైనా చేస్తాడు. నోటికి వచ్చినట్టు నువ్వు ఈరోజు మాట్లాడిన తీరు అందరికీ తెలుసు, నువ్వు తాగొచ్చావని. ఈరోజు నువ్వు అక్కడ కూర్చున్నావు చూసావా పొజిషను, తాగి చొక్కా గుండెలు ఇప్పదీసి నీకు నెత్తికి ఎక్కింది ఎండ దెబ్బకి. ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడుతూ ఉండు. వాడబ్బా ఈడబ్బా అంటే నీకు లేరా అబ్బా అమ్మ? నీకు లేరా కొడుకులు? నీకు లేరా కూతుళ్ళు? నీకు తాగినంత మాత్రాన ఇంట్లోకి వెళ్ళగానే అమ్మ ఎవరో పెళ్ళం ఎవరో తెలీదా నీకు? తిక్కగా మాట్లాడితే మాట్లాడ మాకు. 2 ఏళ్ళు టైం ఉంది. ఏదైనా సరే 2 ఏళ్లలో జగనన్న కంపల్సరీ సీఎం అవుతాడు. నీలాంటి వారు దరిదాపుల్లో ఎవ్వడు కనిపించడని చెప్తాను. యాస్, నీలాంటి వాడు దరిదాపుల్లో ఎవ్వడు కనిపించడు. జగనన్న తలుచుకుంటే ఏదైనా చేయగలడు. జగనన్న అభిమాని తలుచుకున్న ఏదైనా చేయగలడు. అంతేగాని తాగి తలకెక్కితే ఏదో బార్ షాపుల్లో వెళ్ళి గెంతుకో, నీ ఇంట్లోకి వెళ్ళి ఎగురు. అంతేగాని రోడ్డు మీదకి వచ్చి మనం ఎలా పడితే అలా మాట్లాడితే ఎవడు ఊరుకునేవాడు లేడు. నన్నేం చేశారు ఇప్పుడు అంటావేమో. ఈరోజు కాకపోయినా ఎప్పుడో ఒకరోజు దీనికి ఖచ్చితంగా బదిలిస్తారు. 2 ఏళ్లలో నువ్వు మళ్ళీ ఎమ్మెల్యేగా కాదు, ఎంపీగా కాదు, వార్డు కౌన్సిలర్గా కూడా గెలవలేవని చెప్తా ఉన్నా. జగనన్న అభిమానులకు అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే జేసీ దివాకర్ రెడ్డిని మాట్లాడిన మాటలకి ఇచ్చిన సపోర్ట్, మీరు జగనన్నకి ఇచ్చిన సపోర్ట్ చూస్తూ ఉంటే చాలా గౌరవంగా ఉంది.
అధికారంలో లేకపోయినా జగనన్న వెంట ఉన్న ప్రతి వైసీపీ కార్యకర్తలందరికీ థ్యాంక్స్. మనం అందరం ఇలానే ఇంకా 2 ఏళ్ళు ఉందాం, 20 ఏళ్ళైనా ఉందాం, 100 ఏళ్ళైనా అంతా జగనన్న ఎమ్మటే ఉందాం. అధికారం కాదు ముఖ్యం, మనకి ఆత్మగౌరవం, అభిమానం ముఖ్యం. జై జగన్.